ఇన్వాల్వ్మెంట్ అయితే సరిపోతుంది. అంటే గవర్నమెంట్కు కావాల్సినవి అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ దేవుని కాడికి వచ్చినప్పుడు గవర్నమెంట్ జరగదంటే ఎట్లయితుంది? జరగాలి కదా. అంటే ఇక నుంచి ఇటువంటి కార్యక్రమాలు మెయిన్ అయినటువంటి జరగాలనే సంకల్పంతోనే మనం చేయబోయేది. అంటే ఇప్పుడు మరి మన వెంకటేశ్వర స్వామిదే కదా, టీటీడీ అయినా మందే, ఏనైనా అంతే కదా. ఇంకొక విషయం చెప్తున్నాను మీకు, ఇప్పుడు చెప్తున్న పత్రికా ముఖ్యంగా మనకు ఉన్నటువంటిది 7 కొండలు ఎక్కడి నుంచి ఎందుకు అడుగుపడింది అనడానికి కొంచెం నాకు పురాణ కథలో కొంచెం తెలిసినట్టుండే. ఇక్కడ తొలి అడుగు ఇక్కడ వేసిన తర్వాత 7 అడుగుల్లో తిరుమల చేరినాడని చెప్పి పిల్లప్పటి నుంచి కూడా మనకు ఒక పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అది ఎక్కడి నుంచి ఇప్పుడు మనకు 7 కొండలు ఎక్కడి నుంచి ఉన్నాయనంటే 7 కొండలు అనేది పొలతల దగ్గర నుంచి స్టార్ట్ అయితే తిరుమల వరకు. అందుకే ఇక్కడ నుంచి ఏంటంటారంటే దీన్ని శేషాచల కొండలు అంటారు, కడప నుంచి మొదలైతే. అంటే 7 కొండలు ఇక్కడ నుంచి మొదలైన అడుగు ఇక్కడ నుంచి 7 అడుగులు అక్కడ చేరాడని చెప్పి మనకు పురాణ కథలు ఉంది. రెండోది వచ్చేటప్పటికల్లా మనకు ప్రకృతి స్వరూపంలో ఈ ఆదిశేషుని రూపం ఉంటుంది కొండలంతా. ఆయన ఇప్పుడు కూడా తిరుమలకి వెళ్తే ఆయన శ్రీ మహావిష్ణువు ఆయన శయనించినట్టు ప్రకృతి రూపంలో ఉంటాడు. ఏది తిరుమలకు అంటే ఏది మొత్తం శ్రీ మహావిష్ణువు ఆ ప్రకృతిలో అంటే అడుగు తొలి అడుగు అంటే పాదాలు మన పక్కన ఉన్నాయి, తల అక్కడ ఉంది. మనం పాదసేవ ఇక్కడ పెట్టాలా అంటే ఇక్కడ మొదలైతేనే అన్నిటికీ లోక కళ్యాణార్థంగా బాగుంటుంది. ఎందుకంటే మర్చిపోయి తర్వాత సంస్కృతి సాంప్రదాయాన్ని ఇబ్బంది పెడుతున్నారు.